శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. గురూజీ రామరాజు గారి ఫోన్ నంబర్ 8074513343. అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం అండి. జూన్ 22 పౌర్ణమిలోపు కుంభరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతుంది, కుంభరాశిలో జన్మించిన వారికి ఈ నెలలో ఎటువంటి అదృష్టం వరించబోతుంది, ఎటువంటి రంగాల్లో అభివృద్ధిని సాధించబోతున్నారు, ఈ సమయంలో వీరు మరింత అదృష్ట యోగాన్ని పొందడం కోసం చేయవలసిన దేవతారాధనలతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కి ట్యాప్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగా వస్తుంది. కుంభరాశి వారికి జూన్ 22 పౌర్ణమి లోపు ఈ యొక్క ఎంతో అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. అంతేకాదు ఈ మాసంలో కుంభరాశి వారికి అలాగే వీరి యొక్క జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఈ యొక్క కుంభరాశి వారు ఎక్కడ ఉన్నా సరే ఖచ్చితంగా ఈ యొక్క పరిహారాలు వరించబోతుంది. ఈ యొక్క కుంభరాశి వారికి ఈ యొక్క పౌర్ణమి జూన్ 22 అతి శక్తివంతమైనటువంటి పౌర్ణమిలోపు కుంభరాశి వారికి 3 భారీ శుభవార్తలు వినబోతున్నారు. అంతేకాదు వీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా విజయం సాధించేందుకు దోహదపడుతుంది. ముఖ్యంగా శనిగ్రహ ప్రభావం అనేది ఈ యొక్క పౌర్ణమితో వీరిపై ఉన్నటువంటి శనిగ్రహం పటాపంచలు కాబోతుంది. ఆ తర్వాత నుంచి కూడా వీరు పట్టిందల్లా బంగారమే కాబోతుంది. అంతేకాదు ఇన్వెస్ట్ చేసిన ప్రతి రూపాయి కూడా వీళ్లకు మంచి ఆదాయంతో పాటు భారీ లాభాన్ని తెచ్చిపెట్టే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. కాబట్టి కుంభరాశి వారు ఈ యొక్క పౌర్ణమిలోపు అదృష్ట ఫలితాన్ని పొందుకోబోతున్నారు. ఏది ఏమైనప్పటికీ కుంభరాశి వారికి పట్టేటువంటి అదృష్టం మామూలు విషయం కాదు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి సొంత ఇంటి కళ, అలాగే పెళ్లి, సంతానలేమి, ఇలా ఎన్నో రకాల సమస్యలకు పౌర్ణమిలోపు మంచి శుభవార్త వినబోతున్నారు. కొంతమందికి పౌర్ణమి తర్వాత నుంచి ఆ యొక్క అదృష్టం వరించబోతుంది. అయితే వీరు ఆరోగ్య సమయంలో ఆరోగ్య విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మీ యొక్క ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. అంతేకాదు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్త వహిస్తూ ఉండాలి. వీరిని భయపెట్టి పనులు చేయించుకోవడం చాలా కష్టం. కుంభరాశి వారు అంటే కఠిన స్వభావం అనే స్వభావంలో వీరి పట్ల ఒక భేదాభిప్రాయం ఉంటుంది. దీనివల్ల ప్రతి ఒక్కరూ వీరిని చూసి చాలా కఠినాత్ములు అనే అభిప్రాయానికి వస్తుంటారు. దీనివల్ల ఆ కొన్ని సందర్భాల్లో ఇబ్బందులను ఎదుర్కొంటారు కుంభరాశి వారు. అయితే ఎలాగైనా సరే పనులు చేయించుకోవడానికి ఇతరులు ఎక్కువగా శ్రమిస్తారు. కుంభరాశి వారు ఇతరులకు మంచి చేసినప్పటికీ దానిని సమాజం గుర్తించదు. ఎన్ని మంచి కార్యక్రమాలు చేసినప్పటికీ వీరికి సమాజంలో సరైన గుర్తింపు అనేది ఉండదు. తాము నమ్మిన సిద్ధాంతాలను ఆచరిస్తూ ఉంటారు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా తాము నమ్మిన సిద్ధాంతాల ప్రకారం నడుచుకుంటూ ఉంటారు. వీరి అంచనాలు 90% నిజమవుతాయి. స్నేహితులు, కుటుంబం, బంధుమిత్రులు అందరితోనూ ఎంతో సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. కుంభరాశి జీవితంలో వారు స్నేహితులు అనేక సందర్భాల్లో వీరికి తోడుగా నిలుస్తారు. స్నేహితుల వలన పొందే సహాయం వీరి జీవితంలో ఎప్పటికీ మర్చిపోని విధంగా ఉంటుంది. ఈ ఆశతో జన్మించిన పురుషులు స్త్రీల వల్ల ఎక్కువగా మోసపోతారు. రాజకీయాల్లో మీరు బాగా రాణిస్తారు. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో వీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా ఎంతో విజయవంతంగా ముందుకు సాగుతుంది. ప్రజల్లో వీరి పట్ల ఉన్న నమ్మకం ఏర్పడుతుంది. ఈ నాయకుడు మన కోసం శ్రమిస్తాడు అనే భావన ప్రజల్లో కలుగుతుంది. కుంభరాశి వారికి జూన్ 22 లోపు విదేశీ ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు. వీళ్ళ కళ నెరవేరే సమయం ఇదే. ఈ సమయంలో మీ విదేశీ ప్రయాణాలు సఫలీకృతం అవ్వడమే కాకుండా మీ కళలు నెరవేర్చుకునే అవకాశం ఉంది. కొంతమందికి ఈ యొక్క పౌర్ణమి తర్వాత నుంచి మంచి ఫలితాలు అనేవి ఉండబోతున్నాయి. అంతేకాదు ప్రస్తుతం కుంభరాశి వారికి వీళ్ళు చేసేటువంటి ప్రతి పనిలో కూడా మంచి విజయాన్ని ఆ గురుగ్రహ ప్రభావం అనేది వీరికి భారీగా ఉండబోతుందనే చెప్పుకోవచ్చు. ఎవరైతే శనిగ్రహ ప్రభావంతో బాధపడుతూ లేనిపోని ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నారు, శనీశ్వరుడి ఆలయాన్ని సందర్శించి అక్కడ శనీశ్వరుడికి పూజలు చేపించడం వల్ల ఆ యొక్క ఫలితంతో మంచి అదృష్ట యోగాన్ని పొందుకోవచ్చు. ఎవరైతే ఈ యొక్క కుంభరాశి వారు ఉన్నారో ప్రతి శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి స్వామివారికి తులసిమాలను సమర్పించి ఆలయ ప్రాంగణంలో ఓం నమో నారాయణ, ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని 108 సార్లు చదువుకోవడం వల్ల విశేషమైనటువంటి అదృష్టాన్ని సిద్ధించుకోవచ్చు. అంతేకాదు ఈ విషయంలో అలాగే ఎదురయ్యే ప్రతికూల ఫలితాలను అనుకూలమైనటువంటి ఫలితాలుగా ఆ యొక్క నినాదాలు, ఆ యొక్క మంత్రాలు అనేవి మీకు మంచి ఫలితాలను పొందుకుంటాయని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క కుంభరాశి వారికి పౌర్ణమి తర్వాత కూడా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో జాగ్రత్తగా ఉన్నట్లయితే ఆరోగ్య అలాగే మీకు ఆర్థికపరమైనటువంటి 2 విషయాల్లో జాగ్రత్తగా ఉన్నట్లయితే మీకు మంచి ఫలితాలు అనేవి దక్కబోతున్నాయి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క కుంభరాశి వారికి పౌర్ణమిలోపు 100% జరగబోయేది ఇదే.